ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్య, ఆర్థిక కష్టం లేదా మానసిక బాధ ఉంటే మీరు ధైర్యంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆ త్రిమూర్తుల దయతో మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఇదైతే నిజం. మరియు స్నేహితులారా, దయచేసి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. స్నేహితులారా, ఈ రోజు మీ ముందు మేము ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని చెప్పబోతున్నాం. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును స్నేహితులారా, మీ శత్రువులలో ఒక చాలా ప్రమాదకరమైన చెడ్డ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా మీ స్నేహితులతో, మీ బంధువులలో ఒకరిగా నటిస్తున్నారు. కానీ అతను లోపల మీకు వ్యతిరేకంగా రహస్యంగా కుట్రలు, చెడ్డ పనులు చేస్తున్నాడు. అతను మోసం, ద్రోహం చేసేవాడు. మరి మీతో భయంకరమైన శత్రుత్వం పెట్టుకున్నాడు. కానీ ఈ భయంకరమైన నిజం మీకు అసలు తెలియదు. మీరు నిజానికి చాలా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మీ మేషరాశి చక్రం అనగా ధైర్యానికి మారుపేరు చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. దాని వలన మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం కూడా బయటకు వచ్చింది. మేషరాశి వారికి ప్రధాన లక్ష్యం ధైర్యం, నాయకత్వం, మొండి పట్టుదల మరియు దయ కలిగి ఉండడం. మీ ఈ కోపం, తొందరపాటు స్వభావం మీ శత్రులకు అవకాశంగా మారింది. దయచేసి ముఖ్యమైన సమాచారాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఒక గొప్ప దీవెన లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది. మీరు ఆలస్యం చేయకండి. వెంటనే ఆధ్యాత్మికంగా, లౌకికంగా జాగ్రత్త పడండి మరియు మీ పాత సంబంధాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆ వ్యక్తి యొక్క చెడ్డ పనులను మీరు చూస్తే మీకు బాధతో కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ప్రేమించారో వారే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకు, కష్టానికి, నిరంతర అపజయానికి కారణమైన ఒకే ఒక శత్రువు అని మీకు తెలియదు. మరి స్నేహితులారా, అతను మీకు చాలా పెద్ద నష్టం కూడా చేస్తున్నాడు. మీ అభివృద్ధిని, మీ పురోగతిని అనేక విధాలుగా అడ్డుకుంటున్నాడు. మరియు అతను లోపల మీ పట్ల కోపం, చెడ్డ బుద్ధిని పెంచుకుంటూ మీతో కొత్త నాటకాలు ఆడేవాడు. అందులో అతను విజయవంతంగా తన చెడ్డ పనిని పూర్తి చేశాడు. మరియు స్నేహితులారా, ఎవరైతే మహావిష్ణువు, శివ భగవానుడు, బ్రహ్మదేవుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై బ్రహ్మదేవ, జై శివ భగవాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా వారి జీవితంలో మహాశివుడి కృపా కటాక్షాలు, శివ భగవానుడి ఆశీర్వాదం, బ్రహ్మదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, తర్వాత జరగబోయేది మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు. మరి స్నేహితులారా, కానీ ఇప్పుడు అతని చెడ్డ పనులు ఇక్కడితో ఆగిపోతాయి. అతను మీకు ఎంత హాని చేశాడో దానికి అతను ఒక్కొక్కటిగా పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అతను శ్రీ మహావిష్ణువు, శివ భగవానుడు మరియు బ్రహ్మదేవుడి యొక్క న్యాయ చట్రంలో చిక్కుకున్నాడు. ఆయన త్రిమూర్తుల అదుపులో చిక్కుకున్నాడు. అంటే ఈ రోజు అతనికి ఓటమి ఖాయం. అతని చెడ్డ ఆలోచనలు ఆగిపోతాయి మరియు మీకు దైవ న్యాయం, గొప్ప విజయం జరగబోతుంది. దయచేసి మీరు ఏ ముఖ్యమైన పనిని వదిలివేయవలసి వచ్చినా వదిలేయండి. ఎందుకంటే ఇటువంటి మంచి సమాచారం మన జీవితంలో సరైన సమయంలో వస్తుంది. మీరు మా త్రిమూర్తుల శుభవార్తపై ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, జై హో బ్రహ్మదేవాని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ దైవ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దాని కారణంగా మీరు అన్ని అడ్డంకులను దాటి గొప్ప విజయాన్ని సాధిస్తారు మరియు మీ కుటుంబంలో పెద్ద ఆనందం, శాశ్వత ప్రశాంతత నెలకొంటుంది. చూడండి స్నేహితులారా, మేము మీతో ఒక కఠినమైన, కళ్ళు తెరిపించే విషయాన్ని చెప్పబోతున్నాము. దానిని మీరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చడానికి సంబంధించినది. కాబట్టి మీరు చాలా సార్లు మీ మనసులో ఇలా అనుకొని ఉంటారు, నేను ఏ మంచి ప్రణాళిక చేసినా, నేను ముందుకు వెళ్లాలని అనుకున్నా, నా కష్టం నిజమైనప్పటికీ నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను, నా మార్గంలో అడ్డంకులు ఎందుకు పదే పదే వస్తున్నాయి, నా రహస్యాన్ని ఎవరు రహస్యంగా విని నాకంటే ముందుగా వాడుకుంటున్నారు, నన్ను ఇంత కష్టంలోకి ఎవరు నెట్టాలనుకుంటున్నారు, నేను ఒక మేషరాశి వ్యక్తిగా ధైర్యంగా, విజయవంతంగా ఎందుకు జీవించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు. మరి స్నేహితులారా, ఇటువంటి కష్టమైన పరిస్థితి ఖచ్చితంగా మీలో చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. చాలా సార్లు మీ డబ్బు విషయంలో కూడా పరిస్థితి చాలా
దారుణంగా మారిపోయి ఉండవచ్చు. మరియు చాలా సార్లు మీరు ఎంతో కష్టపడి పూర్తి చేసిన పని కూడా అకస్మాత్తుగా చెడిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు పూర్తిగా నిజాయితీగా, ధర్మబద్ధంగా, నమ్మకంగా పనిచేశారు. ఈ సత్యం నాకు బాగా తెలుసు. అయితే మీ కష్టం ఫలించకపోవడానికి గల అసలు కారణం ఈ రోజు వరకు మీకైతే తెలియదు. దాని కారణంగానే మీరు నిరంతరం కష్టపడి మళ్లీ ప్రయత్నించేవారు. మరియు ఒక రోజు నాకు కూడా మంచి సమయం తప్పకుండా వస్తుంది. నేను కూడా సంపదను చూడవలసి ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి త్రిమూర్తులు నా జీవితాన్ని తప్పక విజయ తీరం వైపు నడిపిస్తారు అని మీరు గొప్ప నమ్మకంతో ఆలోచించేవారు. కానీ ఈ రోజుకు ముందు మీతో ఇంతటి పెద్ద మార్పు జరగలేదు. మరియు మీకు కొన్నిసార్లు శ్రీ మహావిష్ణువుపై, శివుడిపై కూడా కోపం వచ్చి ఉంటుంది. భగవంతుడు నా మొర ఎందుకు వినడం లేదు, నేను చేసిన పాపం ఏమిటి అని. కానీ ఈ చెడ్డ సంఘటనలన్నిటికీ కారణం వేరే ఉంది. మీ దగ్గర ఉన్న శత్రువు మీ కష్టానికి కారణం. కానీ ఇప్పుడు ఆ పెద్ద రహస్యం అంతా బయటకు వచ్చింది. మీరు ధైర్యంగా, నమ్మకంతో ఉండండి. ఎందుకంటే రాబోయే 24 గంటలలో మీ జీవితం నిజంగా సూర్యుడిలా వెలగబోతుంది. మరియు స్నేహితులారా, మీకు ప్రతి భయంకరమైన సమస్య నుండి కూడా పూర్తి విముక్తి అయితే లభించబోతుంది. ఇప్పుడు మీరు మీ మనసును తెరవాలి. ఎందుకంటే త్రిమూర్తులు మీకెప్పుడు కూడా అన్యాయం చేయలేదు. మనిషి రూపంలో ఉన్న ఒక ద్రోహి మీకు అన్యాయం చేశాడు. మరియు ఆ ద్రోహి అయిన వ్యక్తి ఇప్పుడు మీ ముందు తల వంచి క్షమాపణ అడగవలసి ఉంటుంది. అతను ఏడుస్తూ పశ్చాత్తాపంతో బాధపడవలసి ఉంటుంది. ఎందుకంటే స్నేహితులారా, శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అతనిపై అంత శక్తివంతమైన ప్రభావం చూపించబోతున్నాడు. అతను చెడ్డ ప్రపంచం మొత్తం నాశనం చేయబోతున్నారు. అతని చెడ్డ ఆలోచనలు అకస్మాత్తుగా అన్ని ఆగిపోతాయి. అవును స్నేహితులారా, మీరు సరిగ్గానే వింటున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది దైవ నిర్ణయం. ఎవరి ఇతరులను నాశనం చేయాలని కోరుకుంటారో వారు ఏదో ఒక రోజు స్వయంగా సర్వనాశనానికి దైవ శిక్షను చూస్తారు. ఎందుకంటే ఇదైతే నిజం కాబట్టి. దేవుడి దర్బార్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం ఎప్పటికీ జరగదు. ఆయన ఒక రోజు మనల్ని పెద్ద ఆపద నుండి కూడా కాపాడగలరు. ఇప్పుడు మీ మంచి సమయం మొదలయ్యిందని గుర్తుంచుకోండి. కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. వాటిని మీరు వినాలి మరియు వాటి నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాము. మరియు త్రిమూర్తులు మీకు ఇచ్చే కొన్ని గొప్ప లాభాలు కూడా వచ్చాయి కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా వాడుకోండి. జీవితంలో కొందరు వ్యక్తులు ఉంటారు. వారు తమ పాత శత్రుత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. వారు ఎంత మర్చిపోవాలనుకున్నా ఆ శత్రుత్వాన్ని వారు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా. వారు మీ ముందు చాలా మంచిగా మాట్లాడతారు, కానీ పాత విషయాలు వారి చెడ్డ మనసు నుండి ఎప్పుడు కూడా తొలగిపోవు. మరియు వారు తమ శత్రుత్వాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒక అవకాశం కోసం రహస్యంగా చూస్తూ ఉంటారు. మీతో కూడా చాలా మంచిగా, ఆప్యాయతగా, ఎంతో అన్యోన్యంగా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని సర్వనాశనం చేయాలని వారి కుట్రలో భాగంగానే జరుగుతుంది. మరి స్నేహితులారా, మనిషి లోపల ఒకలా బయట ఒకలా కనిపిస్తాడు. దానిని మనం సాధారణ కళ్ళుతో చూడలేము. కానీ జీవితంలో సరైన సమయంలో గుర్తించడం చాలా ముఖ్యం. మేషరాశి వారు త్వరగా కోపానికి లోనవ్వడం లేదా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మరి శత్రులకు అనుకూలకమవుతుంది. కాబట్టి శివుడి ధ్యాన శక్తితో మీ కోపాన్ని నియంత్రించండి. ఆ వ్యక్తులను మీరు సరైన సమయంలో గుర్తించకపోతే ఎక్కడొక చోట మీరు ఒక రోజు దాని చాలా చెడ్డ ఫలితాన్ని కూడా చూడవలసి ఉంటుంది. అది మీరు చాలా వరకు తట్టుకోలేరు కూడా. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీరు కూడా మీ శత్రులను తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో బుద్ధిహీనులై మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పెద్ద కుట్రలు కూడా పన్నుతున్నారు. ఏ మనిషి ఏ శత్రువుతోనైనా మీకు ఏమైనా గొడవ జరిగి ఉంటే ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి మేము అంతా మర్చిపోయాము, మనమందరం కలిసిమెలిసి ఉండాలి, ఇలాంటి మాటలన్నీ చెప్తూ, ఇలాంటి కపట నాటకాలు ఆడుతూ మరియు నటిస్తూ తీయని మాటలు మాట్లాడితే ఎక్కడో ఒక చోట అతను ఏదో కొత్త మోసపూరిత మార్గాన్ని వెతుకుతున్నాడని అర్థం చేసుకోవాలి. అదే విధంగా చెడ్డ సంఘటన మీ జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు. ఎందుకంటే స్నేహితులారా, వారు మిమ్మల్ని నాశనం కూడా చేస్తారు. కానీ మీ జీవితంలోకి సమస్య వచ్చింది, అది కూడా వారి వల్లేనని మీకు కనీసం కూడా అనుమానం కూడా రాదు. అందుకే మనుషులను
వ్యక్తులను సరిగ్గా వారి చెడ్డ బుద్ధిని గుర్తించడం మీకు చాలా అవసరం. ఈ సమయంలో తీయని అబద్ధాలు చెప్పే నమ్మక ద్రోహం చేసే వ్యక్తుల నుండి తప్పనిసరిగా మీరు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. మీరు ఎంత దూరంగా జాగ్రత్తగా ఉంటారో అంత మీకు చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఎవరైనా సమస్యను సృష్టించేవారు వేలాది మంది దొరుకుతారు. కానీ ఆ సమస్యను తొలగించేందుకు శ్రీ మహావిష్ణువు, శివ భగవానుడు మరియు బ్రహ్మదేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీరు ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటే మరియు ప్రజలు మిమ్మల్ని తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటే స్నేహితులారా, ప్రజలు ఎంత చెప్పినా చేసినా కానీ నిజమే నిలబడుతుంది, నిజమే గెలుస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో మోసాలు, అబద్ధాలు చెప్పే వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి. అవును స్నేహితులారా, ఈ సమయంలో కొందరు వ్యక్తులు మీకు పెద్ద నష్టం కలిగించవచ్చు. మీ పని రంగంలో కానీ, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో ఏదైనా లాభాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు పెద్ద నష్టాన్ని కలిగించడానికి వారు కాసుకొని కూర్చున్నారు. మరి స్నేహితులారా, కానీ ఈ నష్టాన్ని అతడు అప్పుడే చేయగలుగుతాడు. అది ఎప్పుడు అంటే మీరు అతనికి ఏ చిన్న అవకాశం ఇస్తారో అప్పుడు. ఎప్పుడు మీరు ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి నిర్లక్ష్యంతో వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఈ సమయంలో మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీరు ఈ సమయంలో మీ ఉద్యోగంలో అంత శ్రద్ధ, నిరంతర దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు మీ పనిని సమయానికి స్వయంగా మంచి నాణ్యతతో, చిత్తశుద్ధితో చేస్తూనే ఉండండి. మీ బాస్ మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఇచ్చినా మీరు ఆ బాధ్యతను నిజాయితీగా, పూర్తి ప్రయత్నాలతో నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరియు మీ పనిపై మీకు పూర్తి దృష్టి ఉండాలి. లేకపోతే మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా ఎక్కడో ఒక చోట మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవలసి రావచ్చు. మరియు శత్రువు కూడా ఇదే ఓటమిని కోరుకుంటున్నాడు. అందుకే మీరు ఈ పెద్ద తప్పును ఈ రోజు అస్సలు చేయకూడదు. మీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక, కొత్త పెట్టుబడి లేదా రహస్య ఆలోచన చేస్తుంటే అది పూర్తయ్యేంత వరకు దాని గురించి పక్కనున్న వ్యక్తితో ఒక్క మాట కూడా మాట్లాడకండి. దీనివల్ల మీకు చాలా మంచి దైవ రక్షణ జరుగుతుంది. మరియు స్నేహితులారా, త్రిమూర్తుల అనుగ్రహం మరియు శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందడానికి మీరు శుక్రవారం రోజున చేయవలసిన పరమ పవిత్రమైన పరిహారం ఇక్కడ తెలుపబడింది. మరియు ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. మరియు ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళ శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు కూర్చొని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మిని పూజించండి. మరియు శ్రీ సూక్తం పారాయణం చేయండి. వీలైతే 1 లేదా 3 లేదా 5 సార్లు. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. ఈ పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అఖండమైన ధనలాభం, సుఖ సంతోషాలు మరియు సకల ఐశ్వర్యం చేకూరుతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి స్థిరమైన సంపద మరియు శత్రువుల వల్ల కలిగే ధన నష్టం నుండి రక్షణ లభిస్తుంది. వీలైతే శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం లేదా కనీసం ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం మరింత శుభకరం. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో శ్రీ మహావిష్ణువు, శివ భగవానుడు మరియు బ్రహ్మదేవుడి దయతో మీ అందరికీ చాలా సార్లు పెద్ద ఆనందం, గొప్ప వైభవం లభించబోతుంది. చాలా గొప్ప మంచి విషయాలు మీ చేతికి రాబోతున్నాయి. అవి మీ రాత్రి నిద్రను పోగొట్టి సంతోషపు కన్నీళ్లతో నింపుతాయి. మీ జీవితంలో ఒకసారిగా పూల వలె, పండుగ వలె ప్రకాశించడం ప్రారంభిస్తుంది. మీ జీవితంలో ఏదైనా విషయం మిమ్మల్ని బాధ పెడుతుంటే మీ ఒత్తిడి పరిస్థితులు చాలా వరకు తొలగిపోతూ మంచులా కరిగిపోతూ కనిపిస్తాయి. సరైన పనిలో, సరైన మార్గంలో మీ సమయాన్ని వేచిస్తుంటే మీరు విజయవంతమవుతారు. మీరు తప్పుడు మార్గంలో మీ సమయాన్ని వేచిస్తుంటే మీకు చాలా పెద్ద నష్టం అవుతుంది. కాబట్టి రాబోయే 24 గంటలలో మీ అందరికీ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. మరియు స్నేహితులారా, రాబోయే మార్పు యొక్క ముఖ్య సందేశం కూడా తెలుసుకుందాం. అఖండ ధైర్యం యొక్క అనుభూతి ఏమిటి అంటే, రాబోయే 24 గంటలలో మీకు అకస్మాత్తుగా లోతైన ధైర్యం, శాంతి యొక్క కొత్త అనుభూతి కలుగుతుంది. మీ మనసులోని గందరగోళం తొలగిపోయి అకస్మాత్తుగా ఏదో ఒక శివుడు శక్తి మీలో ప్రవేశించినట్లుగా, అకస్మాత్తుగా ఏదో పెద్ద బరువు మీ భుజాల నుండి దిగినట్లుగా, మీ మనసు తేలికైనట్లుగా అనిపిస్తుంది. ఇది త్రిమూర్తుల దయ మీకు లభించిందనడానికి తొలి సంకేతం. మరియు ఉదయం నిద్ర లేవగానే మీకు ఎర్రటి పువ్వులు, మంచి ఉదయ దర్శనం లేదా మీకు ఇష్టమైన దైవం యొక్క చిత్రం అకస్మాత్తుగా గుర్తుకు రావడం, ఇవి మీ కష్టాలు విజయవంతంగా తొలగిపోతున్నాయి అనడానికి మరియు ఆటంకాలు తొలగిపోతాయి అనడానికి సూచనలు. మీరు గతంలో చేసిన చిన్న పెట్టుబడి లేదా మీ పరాక్రమం ద్వారా రావాల్సిన డబ్బు ఊహించని విధంగా మీ చేతికి రావడానికి మార్గం సుగమవుతుంది. కొత్త అవకాశాలు బ్రహ్మదేవుడి సృష్టిలాగా అకస్మాత్తుగా మీ ముందు నిలుస్తాయి. ఇది త్రిమూర్తుల అనుగ్రహానికి తొలిమెట్టు. దానిని
వినయంతో ధర్మబద్ధంగా ఉత్సాహంగా వాడుకోండి. చివరిగా స్నేహితులారా, నిరాశను భయాన్ని శాశ్వతంగా వదిలివేయండి. మీ జీవితంలో ఇంతవరకు జరిగిన నష్టానికి కష్టాలకు కారణం కేవలం మీ సమయం కాదని, మీ వెనక దాగి ఉన్న చెడ్డ శత్రువు అని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది. ఈ దైవ హెచ్చరిక విన్న తరువాత కూడా మీరు జాగ్రత్త పడకపోతే మీరు మీ జీవితాన్ని ప్రమాదంలో ఉంచుకున్నట్లే అవుతుంది. శ్రీ మహావిష్ణువు, శివ భగవానుడు మరియు బ్రహ్మదేవుడి యొక్క గొప్ప దయ రక్షణ మీపై ఉంది. ఈ రోజు నుండి మీరు ధైర్యంగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా మరియు ధర్మమే దైవం అనే గొప్ప నమ్మకంతో, పౌరుషంతో ముందుకు సాగండి. మీ శత్రువు ఓటమిని మీరు తప్పక చూస్తారు. ఇది త్రిమూర్తుల దైవ న్యాయం. మీ ఆనందం, గొప్ప సంపద, పెద్ద విజయం మీ వైపు వేగంగా తిరిగి వస్తాయి. ఇది త్రిమూర్తుల దైవ నిర్ణయం. మహావిష్ణువు చెప్పినట్టు ధర్మాన్ని రక్షించడానికి, మంచి వారికి సంరక్షించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. కాబట్టి మీరు ధర్మబద్ధంగా జీవించండి. మీకు శాశ్వత దైవ రక్షణ విజయం ఉంటుంది. మీ నమ్మకం, మీ నిజమైన భక్తి మరియు మీ అంతర్గత ధైర్యం మీ అతిపెద్ద ఆయుధం. మరి స్నేహితులారా, మేషరాశి వారికి త్రిమూర్తుల అనుగ్రహం లభించడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా చేయండి. మరియు స్నేహితులారా, బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం ఆ రోజు ఉదయం కొద్దిసేపు ధ్యానం చేసి మీ పూజలో కమలం లేదా తెల్లని పూలను సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించండి. దీనివల్ల మీ జీవితంలో కొత్త అవకాశాలు, అద్భుతమైన ఆలోచనలు వృద్ధి చెంది ఆగిపోయిన పనులు మళ్లీ విజయవంతంగా మొదలవుతాయి. ఈ విధంగా ప్రతి శుక్రవారం త్రిమూర్తులను పూజించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు, శత్రువుల చెడ్డ పనులు మరియు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి అఖండమైన ఐశ్వర్యం మరియు శాశ్వత సుఖ సంతోషాలు లభిస్తాయి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు మీకు ఎలాంటి సమస్యలున్నా, బాధలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి మేము సమాధానం ఇస్తాము. మరియు స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.